ఎక్కడెక్కడో వాడుకున్నాం. వీటికి సమాధానం లేదు. వాళ్ళు చనిపోతున్నారు పింఛన్దారులు. రైతుల పరిస్థితి ఆగమాగం ఉంది. నిన్న ఒక అతను పురుగుల మందు తాగుతా సెల్ఫీ వీడియో పెట్టిన ఒక రైతు. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. వాస్తవం గురించి మాట్లాడండి. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మాకు అనవసరం. వాస్తవంగా మా ప్రజలు బతుకుండాలి కదా ఫస్ట్. మీరు ఫ్యూచర్లో ఏదో చేయడానికి అది చూడడానికైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు అప్పటి వరకు బతుకుండాలి కదా. ఆర్థిక ఇబ్బందులు ఉండి చాలామంది రైతులు చనిపోవడం జరుగుతూ ఉంది. పంట నష్టం, అధిక దిగుబడి లేదు, బోనస్లు లేవు, గిట్టుబాటు ధర లేదు, యూరియా లేదు. పత్తి కొనుగోలు రైతులైతే ఇంకా మొన్నైతే విపరీతమైన పరిస్థితి. కొనేటోడు కూడా లేడు పత్తి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీద మాట్లాడండి. ఇట్లాంటి వాటిని ఎలా క్యూర్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి, వీళ్ళకి ఎట్లా న్యాయం చేయాలనేది మనం మాట్లాడాలి. ఈ రోజు గురించి మాట్లాడాలి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉందనేది మాట్లాడాలి. ఫ్యూచర్లో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మీరు ఏదో చేస్తారంటే ప్రజలకి నమ్మకం ఉండాలి కదా. ఈరోజు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తారు. దీని ఫ్యూచర్ ఏం చేస్తారు, ఎన్ని వేల కోట్లు తెస్తారు, ఎన్ని లక్షల కోట్లు తెస్తారు అనేది మాకు అనవసరం. అది ప్రతి ఓడు వచ్చి అప్పులు చేసి పోవడే తప్పితే ప్రజలకు చేయాలని ప్రజలకు చేసేటోడు ఎవడో లేడు. ఈరోజు లక్షల కోట్లు అప్పు చేయడం పోవడం, మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ వస్తుంది, వాడేం చెప్తాడు, వీడు లక్షల కోట్లు వాడే లక్షల కోట్లు చేసిండు, వాటికి మిత్తులు కట్టడం సరిపోతుంది మా పరిస్థితి అని మళ్ళీ అధిక ట్యాక్సీలు ఎవరి మీద పడుతున్నాయంటే ప్రజల మీదే. ఫైనల్గా ఎవరు కట్టాల్సింది, ఆ ట్యాక్సీలు కట్టాల్సింది ఎవరంటే తెలంగాణ ప్రజలే. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ 2047 నాటికి రైజింగ్ తెలంగాణ అనే ఒక నినాదం ఎత్తుకున్నాం కదా. అసలు రైజింగ్ తెలంగాణలో 2 సంవత్సరాలుగా రైజింగ్ ఏం జరిగింది తెలంగాణలో ఒకసారి మనం మాట్లాడుకుంటే అసలు సరే. ఇప్పుడు 2047 నాటికి మీరు ఏం చేసుకుంటారో పక్కన పెట్టండి. ఇప్పుడు 2 సంవత్సరాల్లో మీరు రైజింగ్ ఏం చేసారు తెలంగాణని? మళ్ళీ అదే అప్పుల కుప్పలాగా చేసిరు కదా తప్పితే ఎవరికైనా ఒక్క % లాభం జరిగిన పరిస్థితి ఉందా? ఇందిరమ్మ ఇళ్ళని తీసుకొచ్చారు, వాటిలో ఇష్టాశరం ఇక మళ్ళీ అదే కాంగ్రెస్ వాళ్ళు తినేటోళ్ళు తినేదే. ఇది పోనీ ఏదైనా చక్కదనంగా మీరు ప్రవేశపెట్టిన ఏ పథకమైనా కానీ సక్రమంగా అందరికీ క్రమంగా అందింది అనేది ఏదీ లేదు.